ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 133 కీర్తన మొదటి నుంచి నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తిరిగి గమనించండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రైజ్ ద లార్డ్. సంఘం ఐక్యత కలిగి ఉండటం, సేవకులు ఐక్యత కలిగి ఉండటం, కుటుంబాలు ఐక్యత కలిగి ఉండటం, భార్య భర్తలు ఐక్యత కలిగి ఉండటం, పిల్లలు తల్లిదండ్రులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. ఆశీర్వాదం, నిత్య జీవం అక్కడ ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. కనుక మనిషి బ్రతుకున్నంతసేపు భార్య అయిన భర్త అయిన విలువ తెలియదండి. చనిపోయాక ఆ విలువ గుర్తిస్తూ ఉంటారు. కనుక ఏమంటారంటే పువ్వుల్లో పెట్టి చూసుకుందానండి బ్రతుకుంటే అని చెప్పేసి అంటారు. బ్రతుకున్నంతసేపునేమో ముళ్ళుగా గుచ్చేవారుగా గాయపరిచేవారుగా ఉంటారు. చనిపోయాక బ్రతుకుంటే పువ్వుల్లో పెట్టి చూసుకుందానండి వారి జ్ఞాపకాలే వస్తున్నాయి అంటారు. కనుక బ్రతుకున్నప్పుడే విలువను గుర్తించాలి. ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉన్న అటువంటి కృప నా దేవుడు అనుగ్రహించి దీవించిన. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.